physics class. In this video we are going to discuss how to solve the problems for lenses and mirrors. As we have the two units, reflection of light at curved surfaces and refraction of light at curved surfaces, there is a possibility of getting problems from these two units. So let us see what steps to be followed while solving a problem. As you are the beginners in solving the problems in physics, you have to know each and every step which is to be followed while solving a problem. Right, children? See, come to the discussion. The first thing is whenever a problem is given, what do you do? What do you do whenever a problem is given? You will see the given data. Yes? And next, what do you see? You will see what is asked. Means which value is to be found. ఏ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి అన్నది ఒకటి దృష్టిలో ఉంచుకోవాలి, ఇంకొకటి మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటి. సో రైట్, వెన్ యూ ఆర్ కమింగ్ టు ద లెన్స్ అండ్ మిర్రర్స్, ద ఫస్ట్ థింగ్ ఈజ్ స్టెప్ 1, we have to see whether it is given a lens or mirror. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం లో లెన్స్ అడిగాడా మిర్రర్ అడిగాడా అనేది ఒకటి చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఇస్ దట్. సో మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ కమిట్ మిస్టేక్స్ హియర్. లెన్స్ ఫార్ములా మిర్రర్ దగ్గర, మిర్రర్ యొక్క ఫార్ములా లెన్స్ దగ్గర వాడతారు. సో టు అవాయిడ్ దట్ వన్, see if it is so mirror, we will use the common formula 1 by f is equals to 1 by v plus 1 by u. If it is so lens, లెన్స్ అయినట్లయితే 1 by f is equals to 1 by v minus 1 by u. 1 by v plus 1 by u, 1 by v minus 1 by u. So no confusion at all. Don't write 1 by u first. 1 by v first రాయడం అలవాటు చేసుకోండి. Why? Because here also we will write 1 by v minus 1 by u. Some children will write 1 by u minus 1 by v. Though they do the complete problem, sign value will be different there. సైన్ వాల్యూ ఒక్కసారి డిఫరెంట్ వచ్చింది అంటే మనకు వచ్చినటువంటి నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అనేది డిఫరెంట్ వస్తుంది. సో దట్ సైన్ వాల్యూ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వైల్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్స్. 1 by f is equals to 1 by v minus 1 by u. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చూస్తే u తర్వాత v వస్తుంది. సో v పెద్ద దాంట్లోకి వెళ్ళి చిన్న వాల్యూ తీసేయాలి. సో అట్లా గుర్తుంచుకోండి, v వాల్యూ ఫస్ట్ రాయాలి, u వాల్యూ నెక్స్ట్ రాయాలి. సో 1 by f is equals to 1 by v plus 1 by u. ఇంకొక ఫార్ములా వచ్చేసి ఏంటిది? మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. Magnification formula is height of the image by height of the object. ఈ రెండిటికి magnification formula సేమ్ ఉంటుంది, height of the image by height of the object. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? magnification formula is for mirrors minus v by u, for lenses it is v by u. ఈ ఫార్ములాలో ప్లస్ వస్తే ఇక్కడ magnification లో మైనస్ వస్తుంది. లెన్స్ లో ఈ ఫార్ములాలో మైనస్ వస్తుంది, magnification లో ప్లస్ వస్తుంది. కానీ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ సేమ్, హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది ఇది సేమ్ ఉంటుంది. దీంట్లో ఎక్కడ సైన్ అనేది ఉండదు, మైనస్ ఉండదు, ఏ రెండిట్లలో మైనస్ ఉండదు. సో రిమైండ్ దట్ వన్, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా అండ్ మిర్రర్ అండ్ లెన్స్ ఫార్ములా. ఓకే, వేర్ f stands for the focal length, v stands for the distance of the image, u stands for the distance of the object. Okay, so every time whenever you are writing, noting down the values, ఎప్పుడైనా మన వాల్యూస్ నోట్ డౌన్ చేసుకున్నప్పుడు సైన్ కన్వెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సైన్ కన్వెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సైన్ కన్వెన్షన్ లో దేనికి మైనస్ వాల్యూ తీసుకోవాలి, దేనికి ప్లస్ వాల్యూ తీసుకోవాలి, లెన్సెస్ లో ఎలా తీసుకోవాలి, మిర్రర్స్ లో ఎలా తీసుకోవాలి. we will see object distance is always negative. ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది నెగటివ్ ఉంటుంది. వై? బికాస్ రూల్స్ ఆఫ్ సైన్ కన్వెన్షన్ యూ హావ్ సీన్ ఇన్ వన్ వీడియో. రూల్స్ ఆఫ్ సైన్ కన్వెన్షన్ లో మనం నేర్చుకున్నాం. వాట్ ఈస్ దట్? ఇఫ్ యూ సపోజ్ దిస్ వన్ యాజ్ ద కాన్కేవ్ మిర్రర్, హియర్ యూ ప్లేస్ వన్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే. యూ విల్ మెజర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పోల్ నుంచి మనం డిస్టెన్స్ మెజర్ చేస్తాం. So direction of measuring the distance is opposite to the direction of incident ray, so that object is always at negative side. U is equals to negative. ఇందులో కూడా u is always negative. U is always
నెగటివ్. ఓకేనా. నెక్స్ట్ v వాల్యూ. v వాల్యూ అనేది డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్. డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ పాజిటివ్ ఆ నెగటివ్ ఆ? సో డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ కొన్నిసార్లు పాజిటివ్ ఉంటుంది, కొన్నిసార్లు నెగటివ్ ఉంటుంది. ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది? ఆబ్జెక్ట్ సైడే ఇమేజ్ వచ్చినప్పుడు నెగటివ్ ఉంటుంది. ఒకటి రిమైండ్ ఉంచుకోండి, ఆబ్జెక్ట్ సైడే ఇమేజ్ రావాలి. ఆబ్జెక్ట్ సైడే ఇమేజ్ రావాలి అంటే ఇందులో ఇమేజ్ ఇక్కడ వచ్చింది. ఇది రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా? రియల్ ఇమేజ్. సో ఆబ్జెక్ట్ సైడే ఇమేజ్ కాన్కేవ్ లో వచ్చేసి ఆబ్జెక్ట్ సైడే రియల్ ఇమేజ్ వస్తుంది. ఎందులో? మిర్రర్స్ లో రియల్ ఇమేజ్ ఆబ్జెక్ట్ సైడ్ ఉంటుంది. కాబట్టి v వాల్యూ నెగటివ్ ఫర్ రియల్ ఇమేజెస్. వర్చువల్ ఇమేజ్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ వస్తుంది అంటే ఇట్ ఇస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫ్రమ్ పోల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ రే. సో దట్ v వాల్యూ is positive for virtual images. చూడండి సైన్ కన్వెన్షన్ మిర్రర్స్ లో. I'll rub this lens here so that you can avoid some confusion. మిర్రర్స్ లో వచ్చేసి v వాల్యూ నెగటివ్ ఫర్ రియల్ ఇమేజెస్, పాజిటివ్ ఫర్ వర్చువల్ ఇమేజెస్. whereas if you come to the lenses లో here I am drawing a lens. లెన్స్ లో ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకుంటే ఇమేజ్ ఎక్కడ వస్తుంది? రియల్ ఇమేజ్ ఇటు వస్తుంది. ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకుంటే రియల్ ఇమేజ్ ఇటు వస్తుంది. సో దిస్ ఈస్ ద రియల్ ఇమేజ్. అవునా? ఆబ్జెక్ట్ అక్కడ తీసుకుంటే రియల్ ఇమేజ్ ఇటు వస్తుంది. సో v వాల్యూ ఈజ్ ఆల్వేస్ నెగటివ్ ఫర్ వాట్? వర్చువల్ ఇమేజెస్ అండ్ పాజిటివ్ ఫర్ రియల్ ఇమేజెస్. నెగటివ్ ఫర్ వర్చువల్ ఇమేజెస్, పాజిటివ్ ఫర్ వర్చువల్ ఇమేజెస్. చూడండి ఇది రియల్ ఇమేజ్ కి ఈ డైరెక్షన్ లో ఇన్సిడెంట్ రే. ఇది ఆబ్జెక్ట్ అన్నాం కదా, దిస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ రే. ఇదే డైరెక్షన్ లో వీఆర్ మెజరింగ్ ద ఇమేజ్ డిస్టెన్స్. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వాట్ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే లోనే, ఇన్సిడెంట్ రే ఏ డైరెక్షన్ లో ఉందో అదే డైరెక్షన్ లో ఇమేజ్ డిస్టెన్స్ ని మెజర్ చేస్తున్నాం కాబట్టి రియల్ ఇమేజెస్ కి విల్ టేక్ పాజిటివ్. వర్చువల్ ఎక్కడ వస్తుంది? మనకు వర్చువల్ ఇక్కడ వస్తుంది. సో వర్చువల్ ఎక్కడ వస్తుందంటే ఇన్ ద సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సైడ్ లోనే ఇమేజ్ ఉంది కాబట్టి వర్చువల్ ఇమేజెస్ కి నెగటివ్ వస్తుంది. ఇది రివర్స్ ఉంటుంది. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే నెగటివ్ ఇస్ రియల్, నెగటివ్ ఇస్ వర్చువల్. పాజిటివ్ ఇస్ వర్చువల్, పాజిటివ్ ఇస్ రియల్. ఇది గుర్తుంచుకోవాలి మనం. ఓకేనా? ఎందుకంటే మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ని సైన్ కన్వెన్షన్ ఫాలో అవుతూ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఫోకల్ లెంత్. Focal length positive or negative. See if you are taking a concave mirror, ఒక concave mirror ని తీసుకున్నట్లయితే, if you are taking a concave mirror, these are the incident rays and the light rays are focused here. And ఇప్పుడు ఫోకల్ లెంత్ ఎటు వాల్యూ చేస్తాం మనం? ఫోకల్ లెంత్ ఈ డైరెక్షన్ లో. ఓకేనా? ఫోకల్ లెంత్ ఈ డైరెక్షన్ లో మెజర్ చేయాలి. ఇన్సిడెంట్ రేస్ ఈ డైరెక్షన్ లో ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ కదా. సో ఫోకల్ లెంత్ ఈజ్ నెగటివ్ ఫర్ కాన్కేవ్ మిర్రర్స్. ఇస్ ఇట్ అపియరింగ్ టు లాస్ట్ లైన్? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అపియరింగ్ ఐ విల్ రైట్ హియర్. మిర్రర్స్ లో ఫోకల్ లెంత్ వి హావ్ టు టేక్ నెగటివ్ for concave mirror, positive for convex mirror. Concave mirror lo focal length negative, convex mirror lo focal length positive. Okay, right, now come to the lenses. Lenses lo I am taking convex lens. These are the direction of the incident rays, right? These are converged here. And the focal length is measured from here to here, right? Focal length is measured in the direction of the incident ray. So f value should be taken positive for convex lenses and negative for concave lenses. Negative for
కాన్కేవ్ లెన్సెస్. ఒక్కసారి మీరు చూసినట్లయితే f వాల్యూ ఈ రెండింటికి సేమ్ గానే ఉంటుంది. f is negative for concave, negative for concave. f is positive for convex, f is positive for convex. అంటే ఓవరాల్ గా మనకు చేంజ్ అయ్యేది ఎక్కడ డిస్టెన్స్ ఆఫ్ ది ఇమేజ్ దగ్గరనే చేంజ్ అవుతుంది. u వాల్యూ అన్నిటికీ నెగటివే, f వాల్యూ నెగటివ్ అయితే కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ లెన్స్. f వాల్యూ పాజిటివ్ అయితే కాన్వెక్స్ మిర్రర్, కాన్వెక్స్ లెన్స్. సో ఈ సైన్ కన్వెన్షన్ మీద డిపెండ్ అయ్యే మనకు మెజారిటీ ఆఫ్ ది మిస్టేక్స్ అనేటువంటి పిల్లలు చేసే మిస్టేక్స్, స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఎక్కువ శాతం సైన్ కన్వెన్షన్ లోనే ఉంటుంది. సో దట్ దిస్ సైన్ కన్వెన్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు అస్. ఓకేనా? మిర్రర్స్ లో, లెన్స్ లో. మిర్రర్స్ లో 1/f ఫార్ములాలో ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ వీఆర్ రైటింగ్ v మస్ట్ బి రిటన్ ఫస్ట్, u నెక్స్ట్. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ ఇక్కడ నెగటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. రైట్? దిస్ ఈస్ వాట్ వీ హావ్ టు నో. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక ఐడియా. అవి నోటెడ్ ఇట్, వన్స్ యూ నోట్ డౌన్ ఇట్. పెన్ పేపర్ తీసుకొని నోట్ డౌన్ చేసుకున్నా. ప్రతి వీడియో చూసినప్పుడు యూ హ్యావ్ టు సిట్ అలాంగ్ విత్ పెన్ అండ్ పేపర్. పేపర్ అయితే పేపర్, నోట్బుక్ అయితే నోట్బుక్ మీ ఇష్టం. అండ్ వన్ మోర్ థింగ్, మనం చాలా సార్లు సే ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అంటారు. ప్రతి ప్రాబ్లం లో నేచర్ ఆఫ్ ది ఇమేజ్ డిస్కస్. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ డిస్కస్ చేయాలంటే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ నుంచి నేచర్ ఆఫ్ ది ఇమేజ్ చెప్తాము. సో magnification value is 1, then it is a same size. Magnification value is 1, then it is same size. Magnification value is less than 1, then it is diminished. Magnification value is less than 1, then it is diminished. Magnification value is greater than 1, then it is enlarged. మనకు వచ్చినటువంటి మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఎలా ఉందో దీంట్లో కంపేర్ చేసుకోవాలి మనం. ఈక్వల్ టు 1 ఉంటే సేమ్ సైజ్, ఓకేనా? లెస్ దెన్ 1 ఉంటే డిమినిష్డ్, గ్రేటర్ దెన్ 1 ఉంటే ఎన్లార్జ్డ్. సార్ మరి రియల్ ఆర్ వర్చువల్ ఎట్లా తెలుస్తుంది సార్? మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఇస్ లెస్ దెన్ 0, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ 0. లెస్ దెన్ 0 అంటే నెగటివ్, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ నెగటివ్ వస్తుంది. గ్రేటర్ దెన్ 0 పాజిటివ్, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ పాజిటివ్ వస్తుంది. మ్యాగ్నిఫికేషన్ వాల్యూ నెగటివ్ ఎప్పుడు వస్తుంది? సో ఒకటి మనం చూద్దాం ఇక్కడ. హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇవి రెండు పాజిటివ్ అయితే దీని రేషియో పాజిటివ్ ఉంటుంది, అవునా? ఇవి రెండు పాజిటివ్ అయితే m వాల్యూ పాజిటివ్ ఉంటుంది. ఇవి రెండు పాజిటివ్ కావాలి అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ పాజిటివ్ కావాలి, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ పాజిటివ్ కావాలి. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇప్పుడు మనం పాజిటివ్ తీసుకుంటాం. హైట్ ఆఫ్ ది ఇమేజ్ కూడా పాజిటివ్ కావాలంటే అప్రైట్ ఇమేజ్ రావాలి. So this is possible in the virtual images. అంటే ఇప్పుడు ఈ రెండింటి రేషియో ఎలా ఉంటుంది? పాజిటివ్ గా ఉంటుంది. సో m is positive if it is a virtual image. If it is a virtual image, m is a positive. And next, magnification, height of the image by height of the object. ఇమేజ్ రివర్స్ వచ్చింది, ఆబ్జెక్ట్ అప్రైట్ లో ఉంది, అప్పుడు ఇది నెగటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది. రేషియో బిట్వీన్ ద పాజిటివ్ అండ్ నెగటివ్ వాల్యూ ఇస్ నెగటివ్. అంటే m వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? m వాల్యూ నెగటివ్ అవుతుంది. సో m వాల్యూ నెగటివ్ అయింది అంటే ఇమేజ్ ఏంటిది అక్కడ? రివర్స్. రివర్స్ ఇమేజ్ ఎప్పుడు వస్తుంది? ఇన్వర్టెడ్ ఇమేజ్ రియల్ ఇమేజ్ అయినప్పుడు వస్తుంది. సో దిస్ ఈజ్ ఏ రియల్ ఇమేజ్. ఓకేనా? ప్లీజ్ రిమైండ్ దీస్ థింగ్స్. m value is equals to 1, m value is less than 1, m value is less than 1, m value less than 0, m value greater than 0. Based on this we can say whether the image formed is real or virtual or enlarged or diminished. For example, నేను ఒక వాల్యూ తీసుకుంటాను ఇక్కడ. m is equals to minus 2.5 వచ్చింది. m is equals to minus 2.5 వచ్చింది. What is the nature of the image? What is the nature of the image? m is equal minus 2.5, minus వచ్చింది అంటే ఏంటి సార్? అది రియల్ ఇమేజ్. మైనస్ ఈజ్ రియల్. ఫస్ట్ వన్ చూసుకోవాల్సింది సైన్. రియల్ ఇమేజ్. 2.5 అనేది గ్రేటర్ దెన్ 1, సో ఇట్ ఈస్ ఎన్లార్జ్డ్. రియల్ అండ్ ఎన్లార్జ్డ్. ఓకే, రియల్ ఎన్లార్జ్డ్. రియల్ ఇమేజ్ అన్నాం కాబట్టి ఆల్రెడీ అది ఏమి ఇమేజ్ అవుతుంది? ఇన్వర్టెడ్ ఇమేజ్ అవుతుంది. వర్చువల్ ఇమేజ్ అయితే ఎరెక్ట్ ఇమేజ్, రియల్ ఇమేజ్ అయితే ఇన్వర్టెడ్ ఇమేజ్.
So real, enlarged and inverted image. Now can you guess what is used here? Lens అయితే ఏ lens యూజ్ చేస్తాం, మిర్రర్ అయితే ఏ మిర్రర్ యూజ్ చేస్తాం. రియల్ ఎన్లార్జ్, రియల్ ఇమేజ్ కనబడింది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్కేవ్ లెన్స్. లెన్స్ అయితేనా కాన్కేవ్ లెన్స్, లేదంటే కాన్వెక్స్ కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ లెన్స్. కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ లెన్స్. లెన్స్ అయితే నా కాన్వెక్స్, మిర్రర్ అయితే కాన్కేవ్. సో ఇట్ ఈస్ రియల్, ఎన్లార్జ్ ఆర్ ఇన్వర్టెడ్. ఓకే, మనకు కాన్వెక్స్ మిర్రర్ కాన్కేవ్ లెన్స్ అయితే ఒకటే ఒక పాసిబిలిటీ ఉంటుంది. ఒక్కటి గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. సో దట్ ఈస్ నాట్ విజిబుల్, దట్స్ వై ఐ యామ్ రైటింగ్ హియర్. కాన్వెక్స్ మిర్రర్ కానియండి ఆర్ ఎల్స్ కాన్కేవ్ లెన్స్. Concave lens. For these two, we'll get only one kind of image. What is that? We'll get diminished virtual image. We'll get diminished virtual image. Diminished virtual image. Convex mirror and concave lens. ఈ రెండిట్లో మాత్రమే మనకు diminished virtual image వస్తుంది. ఇది కాక ఇంకే వాల్యూ వచ్చినా then it becomes concave mirror and convex lens. Now let us suppose example. I will take one value. Example, I will take few values. Minus 0.5, 1.3, minus 9, sorry, minus 3.2, 0.8. These are the values. I have taken magnification values. So what is the nature of the image? See, మైనస్ ఉంది అంటే రియల్ ఆర్ వర్చువల్? మైనస్ ఉంది అంటే then it is what? It is a real image. మైనస్ ఉంది అంటే రియల్ ఇమేజ్. 0.5 less than 1 real and diminished. 1.3 plus ఉంది, so it is virtual. 1.3 greater than 1, so it is enlarged. వర్చువల్ ఎన్లార్జ్ యూజ్ చేసామంటే either it is కాన్కేవ్ మిర్రర్ అనే ఉంటుంది, లేదంటే కాన్వెక్స్ లెన్స్ అయినా అయి ఉంటుంది. కాన్కేవ్ మిర్రర్ కి కాన్వెక్స్ లెన్స్ కి వర్చువల్ ఎన్లార్జ్ ఇమేజ్ వస్తుంది. ఓకేనా? మైనస్ 3.2 మైనస్ వచ్చింది, సో అగైన్ ఇట్ ఈస్ వాట్? రియల్ ఇమేజ్. 3.2 ఎన్లార్జ్డ్. ఓకేనా? రియల్ ఎన్లార్జ్డ్. What is 0.8? 0.8 ప్లస్ వచ్చింది, ప్లస్ వచ్చిందంటే వర్చువల్. ప్లస్ వచ్చిందంటేనే వర్చువల్. ఇట్ ఈస్ 0.8 diminished. Virtual diminished. So it is a convex mirror or concave lens. So in this way, based on magnification values, we have to say the nature of the image. Okay, right? So in this video, we have seen how to solve the problems. In the next video, we will take few examples and we will solve. And I will engage around 3 to 4 videos to solve the problems. Please watch every video so that you can get perfection in solving the problems. Thank you, children.